ఐస్ పెట్టి పైన ఎర్రగా ఉంది ఐస్ ఫ్యాక్టరీ కింద మంచి ప్యాకింగ్ అండి. పైన గెస్ట్ హౌస్ కింద అంతా కూడా ఫ్యాక్టరీ. అక్కడ మన ల్యాండ్ బోర్డు అంత ఉంది సార్. అది ఎవరితో ఇందులో ఉంది ఆ బిల్డింగ్? ఆ బిల్డింగ్ కూడా కొంత ల్యాండ్ మంది ఉంది. జంపింగ్ పెట్టేసుకుంటే మనకి అక్కడికి వరలేకుండా సార్. అక్కడ ఎంత ల్యాండ్ ఇవ్వగలవు డంపింగ్ కి? ఒక 5-6 ఎకరాలు ఉందా ల్యాండ్? మరి అది ఇచ్చుకుంటే వస్తుంది కదా. ఈ జంపింగ్ అంతా ఇక్కడ పంపేసుకుంటే వేసి నెలకోసారి కాల్చాలండి. అది కాల్చుకోండి పడాలి. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించాలి. 5 ఎకరాలు ఇస్తే బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ కూడా పెట్టి ముందు ల్యాండ్ అక్కడ నువ్వు ఏదన్నా 5 ఎకరాలు నువ్వు అవ్వగలిగితే ఇది మొత్తం రేటింగ్ చేద్దాం. ఐస్ ఫ్యాక్టరీ దగ్గరలో అక్కడ ఉంటే ఇక మొత్తం అటు మార్చుకో సరిపోతుంది. నువ్వేదో రేవన్నావంటే లాంచీలు వచ్చి రేవంటే కాలంలో రేవంటున్నావా? ఇది కూడా రైతులంతా మట్టి ఇందులో వేసినట్టున్నారు. చెరువులు తవ్వుకున్నప్పుడు ఆ మట్టి గిస్తే ఇందులో పారేసినట్టు. అది కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది. తీసేసి కొంత చేసేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఉప్పుటేరులోకి వెళ్ళిపోతుంది. పక్కన ఉప్పుటేరులోకి రైల్వే ట్రాక్ మనకి ఇటు అటు బండి వెళ్ళిపోవాలి. ఇటు పక్క కూడా బండి వెళ్ళాలంటే ముందు తెల్ల బిల్డింగ్ పడుతుంది.